బాలకృష్ణ భౌతవ్యం ఏం జరగనుంది? హిందూపురంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎవరు? అసలు వసుంధరాదేవి హిందూపురంలో ఏం చేస్తున్నారు? హలో హాయ్ నమస్తే. ఈ 3 అంశాల మీదనే ఇప్పుడు హిందూపురంలోను, తెలుగుదేశంలోను, ఆంధ్రప్రదేశ్లోను చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ 3 సార్లు హిందూపురంలో గెలిచారు. టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచారు. హిందూపురం ఓటర్లకు అత్యంత నమ్మకమైన నేతగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఆయన సతీమణి వసుంధరాదేవి ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పుడు అక్కడ వివాదాస్పదమైంది. అసలు వసుంధరాదేవి అనుకోకుండా ఇక్కడికి వస్తున్నారా, ఎమ్మెల్యే రాకపోవడం వల్ల వస్తున్నారా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండబోతున్నారా అనే చర్చ మొదలైంది. ఇవన్నీ పరిణామాలను గమనిస్తుంటే ఇప్పటికే 3 సార్లు గెలిచిన బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో కూడా నిలబడితే గెలిచే అవకాశం ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూపురంలో టీడీపీ బలంగా ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్యే భార్యని వసుంధరాదేవిని నిలబెడితే ఎలా ఉంటుంది అన్న దానికి సమాధానమే ఈ రోజు వసుంధరాదేవి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనడం. వసుంధరాదేవి దాదాపుగా నిలబడితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఒక కొత్త ముఖం, అదే విధంగా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన కోడలు, లోకేష్ అత్తగారు. వసుంధరాదేవి బాలకృష్ణకు సంబంధించిన రాజకీయ కార్యక్రమాల్లో ఇప్పటి నుంచే పాల్గొనడం వల్ల అనుభవం ఉంటుంది, ప్రజలతో అటాచ్మెంట్ ఉంటుంది, పథకాల మీద అవగాహన ఉంటుంది, నియోజకవర్గం మీద తనకు ఒక పట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఆమె ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలు పోటీ చేస్తారా, రాజకీయాల నుంచి వైదొలుగుతారా? ఇలాంటి అనేక ప్రశ్నలు అటు హిందూపురం వాసుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చర్చకు వస్తున్నాయి. మరి దీనికి సమాధానము టీడీపీ పార్టీయే చెప్పాలి. చెప్పేంత వరకు మనం వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు కావాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.